కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు ధీటుగా ఉపాధ్యాయులు పనిచేయాలి. ఎమ్మెల్యే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడారు. మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణయ్య ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార సభను నిర్వహించారు. కూటమి నేతలు అడబాల కుమారస్వామి, సరోజ్ వాసు, బల్స శ్రీనివాస్, కంటే జగదీష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ డ్యూటీ మేము మొత్తం 10 గంటలకు వస్తాం, 5 గంటలకు వెళ్ళిపోతాం అని ఆలోచనతో ఉన్నది తప్పించి మన పిల్లల భవిష్యత్తు ఏంటి మీ పిల్లలతో పిల్లలు అంతే భవిష్యత్తు వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దాలని చెప్పి మీకు ఉద్యోగాలు ఇచ్చారు. నేను మీరు అట్రాక్ట్ చేయండి, పిల్లల్ని అట్రాక్ట్ చేయండి, తల్లిదండ్రులతో మాట్లాడండి, పెద్దలతో మాట్లాడండి, పిల్లల్ని జాయిన్ చేయండి, ఎక్కువ మంది తీసుకొని స్కూల్ ఊయకుండా స్కూల్ ఎత్తేయకుండా చూడండి. మీరు స్కూల్ ఎందుకంటే మళ్ళీ ఆఖరి వచ్చి నా మీద వస్తుంది. ఈ స్కూల్ ఎత్తేది నన్ను అంత ఎడతారేమో మా స్కూల్ ఎత్తు మీరు ఆపి వాళ్ళ పాటు తిరిగి చెప్పట్లేదు, నాదే పాటు అంటారు. అంచేత మీరందరూ మిమ్మల్ని అందరూ ఎందుకంటే ఇవ్వలేదో వచ్చారు మీరు అన్నారు అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా మనసాక్షి నేనున్నాను, మనసాక్షితో పని చేస్తాను. మీరు కూడా మనసాక్షి పని చేయండి. మీరు స్కూల్ టైం ఒక అరగంట రోజుకి గంట మీరు గ్రామం మీద పెడితే ఆ పిల్లలందరూ మన దగ్గర పోతారు. ఆ పెద్దలందరూ పవర్ మీద మాట్లాడితే పిల్లలు మన దగ్గర పోతారు. మీరు ఎందుకులే మనకేది ఆ పిల్లలతో ఆ పెద్దలు ఎవరో తెలియదు, ఆ సర్పంచ్ ఎవరో తెలియదు మీకు. అది కరెక్ట్ కాదు, అది మారాలి. వీళ్ళ ఎడ్యుకేషన్ మారకపోతే లేకపోతే భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్ ఉండవు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు కదా అంతా. ఎప్పటికే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాడు. ఇవాళ చాలా మంది ప్రైవేట్ స్కూల్కి అట్రాక్ట్ అవుతుంది. ప్రతి మండలంలో ఉన్నాయి, 10 గ్రామం కూడా వేస్తున్నాయి. లేదా మనం మీరేమో రిటైర్ అయిపోతారు, అయిపోవచ్చు ఉద్యోగానికి కూడా అవ్వట్లేదు. అదేం కాదు, మీరు ఇప్పుడు ఖచ్చితంగా మన భవిష్యత్తులో మన స్కూల్ మనకు ఉండాలన్నా మీరు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి చేయాలి. అంటే మీరు సబ్జెక్ట్ చెప్పట్లేదని నేను అనలేదు, సబ్జెక్ట్ చాలా కరెక్ట్గా చెప్తున్నారు. ఓన్లీ లోపం ఏంటంటే ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేయడం, స్కూళ్ళు పెంచడం కూడా పాయింట్ తప్పించి మిమ్మల్ని ఎక్కడ కూడా కామెంట్ చేయడం.